బాబాయ్ నమస్తే. SSMB 29 అప్డేట్ ఏంది? పాస్పోర్ట్ చిక్కింది మహేష్ బాబు గారికి, ఏం జరగబోతుంది? పాస్పోర్ట్ ఇచ్చేస్తే మహేష్ బాబు ఎట్లా దొరుకుతాడు అనుకుంటున్నారు రాజమౌళి? ఆయనకు పాస్పోర్ట్ ఉంటే ఆయన చేతిలో పడ్డదంటే టూర్ కి వెళ్తాడు కదా. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ లో అదే జరిగింది. మరి ఏ ఉద్దేశంతో ఇచ్చిండు? ఇప్పుడు ఈయనను అమెజాన్ అడవుల్లో యుద్ధం చేద్దామని మహేష్ బాబు దొరకబట్టుకొని సీజ్ ద పాస్పోర్ట్ అని చెప్పి సీజ్ చేసిండు. ఇప్పుడు వదిలేసినావు. ఇప్పుడు మహేష్ బాబు నీకు ఎట్లా దొరకాలి? ఇప్పుడు సినిమా అభిమానులు నీ కోసం ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు గ్లిమ్స్ ఎప్పుడు వస్తుంది, టీజర్ ఎప్పుడు వస్తుంది, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇంతకుముందు ఏదో చిన్న క్లిప్ విడుదలైంది, అది సినిమాలా కాదని గిల్ల కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆయన చేత పాస్పోర్ట్ పెడితే ఆయన కనపడకుండా ఇంకెక్కడికి వెళ్తే ఒక 6 నెలలో సంవత్సరం పాటు సెలవు, ఇప్పుడు అసలే ఎండాకాలం సెలవులు పిల్లలకు కూడా, నీకు ఎట్లా దొరుకుతాడు అనుకుంటున్నావు? ఏ ఉద్దేశంతో ఇచ్చినావు నువ్వు అసలు ఆ పాస్పోర్ట్? అభిమానుల పరిస్థితి ఏంది? వాళ్ళు ఎంత బాధపడాలి? ఇప్పుడు త్వరలో మా కృష్ణ గారి బర్త్డే రాబోతుందంట. కనీసం బర్త్డే టైంలో సినిమా జోనర్ ఏంటి, దేని గురించి ఇస్తున్నాడు, హీరోయిన్ ఎవరు పెడుతున్నాడు, ఎటువంటి అడ్వెంచర్స్ ఉండబోతున్నాయి, ఏదో చిన్నది ఏమైనా విడుదల చేస్తామని ఎదురు చూస్తున్నారు. కనీసం చిన్న నోటిఫికేషన్ వేస్తాను, చిన్న లుక్ ఇస్తేమో, చిన్న పోస్టర్ రిలీజ్ చేస్తేమో, బాబుని ఇలా చూపిస్తున్నాను రా బాబా అని చూపిస్తేమో అని ఎదురు చూస్తున్నారు. నువ్వేమో పాస్పోర్ట్ చేతిలో పెట్టేసినావు, నీకు దొరుకుతాడు ఇంకా. నువ్వు అమెజాన్ అడవుల్లో దొరికినా పోయినా అలా పోయినా దొరకబట్లేవు నువ్వు ఆయన్ని. అలా ఏకంగా అలానే టెంట్ వేసుకొని కూర్చున్నాడు అనుకో. ఆ అమెజాన్ అడవి ప్రపంచం మొత్తానికి ఆక్సిజన్ అందిస్తుంది, అందులో ఎక్కడ కనపడకుండా దాచుకున్నాడు అనుకో, నీ పరిస్థితి ఏంది? తర్వాత ట్రోలర్స్ నీ ఎంట పడితే నీ పరిస్థితి ఏంది? ఒకసారి ఆలోచించుకో. అభిమానులు ఎంత ఎంత కసిగా ఉన్నారు తెలుసా? మొన్న వచ్చిన చిన్న క్లిప్స్ మీద చూసి ఏ నా కొడుకు రిలీజ్ చేసిండు, ఇంత దొంగతనంగా బయటకి ఎట్లా బయటకు వస్తున్నాయి. రాజమౌళి సినిమా అంటేనే మొత్తం ఒక్కొక్కటి ఫోన్లన్నీ సీజ్ చేసి పెడతాడు అని అంటారు. ఇప్పుడు ఆ క్లిప్ బయటకి ఎట్టు వచ్చిందని ఒక్కొక్కటి ఎంత బాధపడుతున్నారు, ఎన్ని తిట్లు తిడుతున్నారు. ఒకవేళ ఆ క్లిప్ కనుక నిజంగా సినిమాలో అయి ఉంటే సినిమాలో కనపడకపోతే ఆ తర్వాత మళ్ళీ నిన్నెట్లా తిడతారు. కొంతమంది ఏమంటున్నారు, ఏదో యాడ్ది సంబంధించింది రా అని అంటున్నారు. యాడ్దైనా సినిమాలదైనా నువ్వు ఎక్కడ మోకాళ్ళ మీద కూసోబెట్టినావు బాబుని, వర్ర పాట్న అదే మోకాళ్ళ మీద ముఖాన్ని నేలకు తగిలిచ్చి భూతల్లికి ముద్దు పెట్టేసుకొని మోకాళ్ళ మీద ఎగిరి తంతే ఎదురుగున్నోని ముఖాలు ఎట్లా వలుగుతాయి? నువ్వు ఇప్పుడు పాస్పోర్ట్ అని చేతికి ఇచ్చి పెట్టేసినావు. ఆయన దొరకకపోతే నిన్నెట్లా కొడతారు అభిమానులు? బాబాయ్ రాజమౌళి కొంచెం ఆలోచించి ఇమ్మీడియట్ గా అవసరం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జోనర్ ఏదో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. ఏదైనా చిన్న క్లిప్ అన్న కనీసం మ్యాటర్ రూపంలోనైనా, అంటే రైటింగ్ రూపంలోనైనా బయటకు వస్తుంది, అంటే ట్వీట్ రూపంలోనైనా బయటకు రావచ్చు. క్లిప్స్ అంటే వీడియో క్లిప్స్ రాకపోయినా, ఆడియో క్లిప్ రాకపోయినా కనీసం రిటర్న్ గా మీడియా వెబ్సైట్ లో రాస్తుంటారు, అటువంటి క్లిప్ అయినా వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. కృష్ణ గారి బర్త్డే కోసం ఎదురు చూడండి. బర్త్డే రోజు ఏదైనా వచ్చే అవకాశం ఉంది. రాకపోతే వెళ్ళి రాజమౌళి ఇంటి దగ్గర ధర్నా చేద్దాం, రచ్చ చేద్దాం, దెబ్బకే భయపడి ఏదైనా ఒకటి బయట పెట్టాలి.